అందరికీ నమస్కారం. కన్నమ్మ మాత్రం చాలా స్పీడ్గా వచ్చి దీప్తిని స్టేజ్ మీదకి తీసుకొని పోయింది. పనిలో పనిగా అంజలి గారిని కూడా లాక్కొని పోయింది. ఆవిడ మాత్రం, ఏం చేస్తున్నావే నువ్వు? నేను స్టేజ్ మీద నడవడం ఏంటి? నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా? ఓరి దేవుడా, ఈ పిల్ల ఎవరు చెప్పిన మాటలు వినదమ్మా. నువ్వు గమ్మునుండత్తా. ఏంటో చెవి కోసిన మేకలాగా ఊరికే అరుస్తూ ఉండావు. ఓరి బడవా, నేను చెవి కోసిన మేకనా అంటూ కన్నమ్మ చెవి మెలిపెట్టగానే, ఓరత్తో, నువ్వు మేక కాకుంటే మేనకవులే, నేను ఒప్పుకున్నాను కానీ బేగిరా నడుద్దాం. ఆవిడ ఇంకొక సైడ్ నుంచి దిగడానికి చూస్తూ ఉంటే, అత్తో, నువ్వేటైనా చిన్నపిల్ల అనుకుంటుండావా ఏంది? ఓ లేడి పిల్ల మాదిరి పరుగులు పెడతా ఉండావు. ఓ దొరా, ఏంటి నువ్వు నా అంజు అట్టా చేస్తుంది అని ఓ చెప్పడమేనా? ఏడంత సీన్ లేదు, అంతా తుస్సే అంటుంది. కన్నమ్మ మాట్లాడిన మాటలకి ఒక్క క్షణం అందరికీ నవ్వు వస్తుంది. వీళ్ళ డిస్కషన్ చూస్తున్న ఇషాన్ బాబు పెదవుల మీదకి కూడా చిన్న నవ్వు వచ్చి వెంటనే మాయమైపోతుంది. అంజలి గారు మాత్రం తల కొట్టుకుంటూ, ఈ గాడిద నా పరువు తీసేస్తుందండి. మీరైనా చెప్పండి, నేను నడవడం ఏంటి చిన్నపిల్లలతో పాటుగా? అయినా నా గురించి ఏం చెప్పారు దీనికి? చూడు ఎలా ఆడేసుకుంటుందో నన్ను అనగానే అశోక్ గారు మాత్రం చిన్నగా నవ్వుతూ, పోనీలే అంజు, ఏదో చిన్నపిల్ల కదా, ముచ్చట పడుతుంది, నడవచ్చు కదా అనగానే, ఓ దొరా, భలే చెప్పినావు నువ్వు. ఏటమ్మో అత్తమ్మ, ఇప్పుడైనా వింటావా? అసలే పతియే దైవం అని ఒక్క క్షణం ఆగి బుర్రగోక్కుంటూ, ఈ రెంటికి మధ్యలో ఏదో ఉండాలి. ఏంటబ్బా, నాకేటి యాది రావట్లే. ఓరి చక్రం, నువ్వు చెప్పు. పతికి దైవానికి మధ్యలో ఏదో ఉండాలి. చక్రి కూడా బుర్రగోక్కుంటూ, ఏమో చెల్లి, పతి దైవం అంటే ఇదంతా పెళ్ళికి సంబంధించిన మ్యాటర్. ఐ థింక్ నేను ఇంకా బ్యాచిలర్నే కదా, నాకు అవేమీ తెలియవు. ఏటి ఏదో ఇంగిల్ పీస్లో కూస్తా ఉండావు అంటూ కళ్ళు ఎర్ర చేయగానే, ఓయమ్మో నన్ను క్షమించుతల్లో, అంటే పెళ్ళి కానీ అర్పకుణ్ణి కదా, అందుకే తెలియలేదు అని చెప్పాను అనగానే, ఆ ఏడిపేదో ముందు ఏడ్చాలి. ఇషాన్ మాత్రం కన్నమ్మ చక్రితో అలా మాట్లాడుతూ ఉంటే నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉన్నాడు. అసలు ఇంట్లో వాళ్ళందరూ తనకి అంత క్లోజ్ ఎప్పుడయ్యారో అర్థం కావట్లేదు. వెంటనే దీప్తి వైపు తిరిగి, అక్క ఏటది అనగానే, పతియే ప్రత్యక్ష దైవం అంటుంది. ప్రతి ప్రత అంటూ, ఓ దొరా, నువ్వు బేగి నాకు ఈ భాష నేర్పించాలా? నోరు అస్సలు తిరిగి సావట్లేదు. అంజలి వైపు తిరిగి, దైవం చెప్పినప్పుడు వినాలి గదేటి, నువ్వు హంసలాగా నడవాలా, దొర మళ్ళా ప్రేమలో పడాలా? అంజలి గారు మాత్రం చిన్నగా ఒక మొట్టికాయ వేసి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అబ్బా, ఈ పిల్లతో అస్సలు మాట్లాడలేం. ఓయమ్మో, ఇది ఆడన్నా ఉంటుందా ఇడ్డూరో? దైవం మాట అసలైన వినకుండా వచ్చిందిగా. ఈ దొర నువ్వుపా, మనం ఈడి నుండి పోదాం. అబ్బా, ఇంకా చాలే నీ నటన, సరేలే నడుస్తా అంటూ అంజలి గారు కాస్త వెనక్కి వెళ్ళగానే, అది సంగతి. అర్ణవ్ మాత్రం త్వరగా మీరు స్టార్ట్ చేయండి అనగానే, ఓ చిన్నబాబా, నువ్వు 1 2 అను, అప్పుడే కదేంటి మంచి ఊపు వచ్చేది. అయినా మీరు చాలా సప్పంగా ఉండారబ్బా అంటూ కింద వర్కర్స్ని ఉద్దేశించంటూ, కాస్త ఇజులేసి ఊపు వచ్చేలాగా ఓ డ్యాన్స్ వేసుకోండి. అప్పుడు కాదు ఏటి, ఈడ జరిగే ఆట రసపట్టులో ఉండేది. ఓ చక్రమన్నా, నువ్వు ఫోటోలు బాగా తీస్తా ఉండావా? అబ్బా చెల్లి, మీరు త్వరగా కానివ్వండి అంటూ అర్ణవ్ 1 2 3 అనగానే ఇషాన్ మాత్రం అసలు ఏమీ ఆలోచించలేకపోతున్నాడు. మొన్నటి వరకు ఎవరికి వాళ్ళే ఉన్నారు, ఇప్పుడేంటో అందరూ సరదాగా కనిపిస్తూ ఉన్నారు. పిల్లల్ని చూడగానే నిజంగా కడుపు నిండిపోతుంది. ఎంత చక్కగా నవ్వుతున్నారు, ఎంత చక్కగా కేరింతలు కొడుతున్నారు. అసలు టార్చర్ బాబుకి ఇప్పుడు మొదలైంది. మన కన్నమ్మ తన అందమైన జడను ముందుకు వేసుకొని కుడి చేత్తో పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఇంకొక చెయ్యి నడుముకు పెట్టుకుని నడక మొదలుపెట్టింది. హంసలను ఇంతవరకు చూడలేదు. పూర్వకాలంలో కవులు అందమైన అమ్మాయి నడకని హంస నడకతో పోల్చేవారు. బహుశా ఇలాగే ఉండేదేమో హంస నడక అనుకుంటున్నారు బావుగారు తనకు తెలియకుండానే. మేఘన, దీప్తి వాళ్ళ మమ్మీ పిల్లలిద్దరూ అందరూ నడుస్తున్నా కూడా తన చూపు మాత్రం తన భార్య మణి మీదే ఉంది. ఎంత మోడల్ కూడా తన ముందు పనికిరాదు. వయ్యారంగా స్టైలిష్గా నడుస్తుంది. ఎవరైనా చూస్తే తను ఫేమస్ మోడల్ ఏమో అనుకుంటారు. ఏదో ట్రాన్స్లో నడిచి వచ్చినట్టు వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే పని వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉన్నారు. మన బాబుగారు మాత్రం చాలా దగ్గరగా వచ్చేశారు.
లైట్ మ్యూజిక్ పెట్టడం వల్ల పట్టించుకునే స్థితిలో లేరు. మన వాళ్ళు ముందుగా చక్రి ఇషాన్ని చూస్తూ పలకరించబోయేలోపు తన చూపు ఎక్కడుందో గమనిస్తాడు. స్టేజ్ మీద తన భార్యను చూస్తూ ఉండటంతో చాలా ఆశ్చర్యపోతాడు. వీడేంటి ఇలా చూస్తున్నాడు అని. మిగిలిన వాళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు. జమున గారు మాత్రం దేవేందర్ గారి వైపు చూస్తూ, ఏంటండి మనవడు అలా చూస్తున్నాడు అనగానే అశోక్ గారికి చాలా ఆనందంగా ఉంది. ఇషాన్ కొంచెం కొంచెంగా మారితే బాగుండు అనుకుంటాడు. వీళ్ళు అప్పటికే 2 రౌండ్స్ తిరిగి ఉంటారు స్టేజ్ మీద. 3వ రౌండ్కి అలా నడిచి వచ్చి ఇలా వెనక్కి తిరగబోయేలోపు మిగిలిన వాళ్ళు 2 అడుగులు ముందుకు వెళ్తే కన్నమ్మ మాత్రం తిరిగే ప్రాసెస్లో వెనక్కి పడబోతుంది. అంతే, కింద ఉన్నవాళ్ళు ఒక్క క్షణం షాక్ అయిపోతారు. పడిపోతే దెబ్బ తగలడం మాత్రం ఖాయం. కన్నమ్మ కూడా ఓ ఓ అంటూ అరుస్తూ, ఓలమ్మా ఈరోజు నా నడుము ఇరిగినది కాదేటి అంటూ బిగ్గరగా అరుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. తను గాల్లోనే ఉండటంతో, ఓరి భగవంతుడా, అప్పుడే నన్ను ఎట్టా తీసుకొని పోతా ఉండావా, ఏంటో గాల్లో తేలిపోతా ఉండాను. అయినా ఏటబ్బా, ఎప్పుడన్నా కాస్త మెత్తగా ఉండే విమానం లాంటి సీట్లో తీసుకుపోవచ్చు కదా, ఏటో ఓ రాక్షసుడి చేతిలో నన్ను పెట్టినట్టుండావు. ఈ రాకాసిగాడేమో ఆడి ఇనప చేతులతో గట్టిగా పట్టుకొనుండాడు. దేనికైనా అద్దుటం ఉండాలంటారు, లేదంటే మల్లెపూలా ఉండే నేనెక్కడా, ఈ ఇనప చేతులోడి ఆడ. ఏటోనే కన్నమ్మ, భగవంతుడికి నీ మీద కూసంత కూడా జాలి లేదే. ఏటో నేను లేకపోతే ద్వారా ఏమైపోవాలా, అత్తమ్మ ఏమైపోవాలా, చిన్నబాబా, పెద్ద బాబా, దీపమక్క, మేఘమక్క, బుల్లెమ్మ, బుల్లోడు, మా చక్రమన్న, మా కర్రి సీనుగాడు, అవ్వ, తాత, మా గూడెంలో పెద్దది, ఇంకా శివరాకరణ అంటూ సిగ్గుపడుతుంది. ఇవన్నీ కూడా ఇషాన్ తనని ఎత్తుకొని ఉంటే తన దగ్గరే ఉండి మాటలు మాట్లాడుతుంది మన పిచ్చి కన్నమ్మ. అసలు ఈ లోకంలోనే లేదు. మిగిలిన వాళ్ళు మాత్రం డైనోసర్ను అతి దగ్గరలో చూసినట్టు భయంగా నిలబడిపోయారు. కానీ కన్నమ్మ మాటలు మొదలుపెట్టగానే వాళ్లకు భయం ప్లేస్లో పిచ్చ నవ్వు వచ్చేసింది. బామ్మ తాత మాత్రం నవ్వు ఆపుకోలేక నవ్వేస్తున్నారు. మిగిలిన వాళ్ళు అతి కష్టంగా నవ్వు ఆపుకుంటూ ఉన్నారు. కన్నమ్మ, నువ్వు ఉన్నావే, శివరాకన్న ఎందుకు సిగ్గుపడ్డావే బంగారి. ఇషాన్ మాత్రం అలాగే చూస్తూ ఉన్నాడు కన్నమ్మ వైపు. తనకి ఒక అమ్మాయి అంత దగ్గరగా ఉండడం అదే ఫస్ట్ టైం. సోనియా కూడా తనకు చాలా సమీపంగా వచ్చేది, కానీ తనకెప్పుడూ ఒక అందమైన ఫీలింగ్ కలగలేదు. ఏదో క్యాజువల్గానే ఉండేవాడు. కానీ కన్నమ్మ ఒక చేత్తో ఇషాన్ మెడ చుట్టూ వేసి ఇంకొక చెయ్యి షర్ట్ గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని కాస్త భయంగా మాట్లాడుతూ ఉంది. తను మాట్లాడే ప్రతి మాటకి ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉన్నాయి. బాధ, సంతోషం. తను కన్నమ్మని చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాడు. తన హృదయానికి కన్నమ్మ తల దగ్గరగా ఉంది. తన గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంది. కానీ తను చెప్పిన మాటలు చాలా వరకు అర్థం కాలేదు. చిన్నబాబా, పెద్దబాబా, దీపమక్క, మేఘమక్క, కర్రిసీను. కానీ ఎందుకు సిగ్గుపడుతుందో అర్థం కాలేదు. కన్నమ్మ మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. వీళ్ళందరూ నేనిట్టా పైకి వెళ్ళిపోతే ఎంత బాధపడతారు. కానీ శివరాకరణ అంటూ నా పెనిమిటిని చూడకుండానే నేనిట్టా యాత్ర మొదలెట్టేసినాను. ఇన్ని కలలు గన్నా పెనిమిటి నేను కలిసి గూడెంలో కొండదేవత కాడ మొక్కులు చెల్లించాలా, పూజ చేయాలా. మా జీవితం మొదలైన సంధి అందమైన దబ్బపండు లాంటి ఓ బుల్లెమ్మ, ఓ బుల్లోడు పుట్టాలా. బుడ్డది మాత్రం అచ్చం మా పెనిమిటిలాగే ఉండాలి. బుగ్గన సొట్ట ఎంతైనా. నా పెనిమిటి సానా అందగాడు. బుగ్గ సొట్టబడితే ఎంత అందంగా ఉంటాడో. చూసింది ఒక్కసారి అయినా నా గుండెల్లో ముద్రించకపోయింది కదేట రూపం. ఇషాన్ మాత్రం అలాగే చూస్తూ ఉన్నాడు కన్నమ్మ చెప్పే మాటలను. కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళ చుట్టూ చేరిపోయారు. అందరూ స్టేజ్ దిగేసి దగ్గరికి రాగానే ఇషాన్ కళ్ళార్పకుండా తన వైపే చూస్తూ ఉన్నాడు. అందమైన ఆ చిట్టి పెదవులు ఎన్ని పలుకులు పలుకుతున్నాయో. ఏటో ఎన్నెన్ని అనుకున్నానో అన్నీ కాలరాసిపోయినాయి. కాటి మరి జన్మంటూ ఉంటే నా పెనిమిటికి నాకు అందమైన జీవితం ఉండాలా, అంతకంటే నాకేటీ వద్దు అని ఒక్క క్షణం మౌనంగా ఉండి, అవును ఇయాల్టి సంధి నా పెనిమిటే నన్ను ఇంత దగ్గరగా పట్టుకోలేదు. నువ్వెవర్రా నన్ను ఇట్టా అట్టుకొని ఉండావు, అయిపోయినావురా, ఇయాల్టి సంధి నువ్వు నా చేతులు అంటూ గట్టిగా షర్ట్ పట్టుకొని ఊపుతూ కళ్ళు తెరుస్తుంది. ఒక్క క్షణం తనకేమీ అర్థం కాలేదు. తన భర్తను అతి సమీపంలో చూసి పెనిమిటి అంటూ, అవును నా పెనిమిటేటి ఏడ ఉన్నాడు, ఏమైనాది, ఓలమ్మో కొంపతీసి ఆ ఇనుప చేతులోడు నా పెనిమిటిని కూడా అట్టుకొచ్చినాడా, ఎంత ధైర్యం రా నీకు, పెనిమిటి నువ్వేటి గాబరా పడమాక, మనం బేగే వెళ్ళిపోదాంలే,
ఇంకా అలాగే ఉంటే ఇషాన్కి ఎక్కడ కోపం వస్తుందేమో అని అంజలి గారు ఒక్క అడుగు ముందుకు వేసి, కన్నమ్మ కాస్త ఈ లోకంలోకి రావే అనగానే, ఏటి ఈ గొంతు యాడో ఇన్నానే అంటూ తల తిప్పి చూడగానే, అత్త నువ్వేంటి ఏడా అనగానే, ముందు ఎదురుగా చూడు, అక్కడ నీ పెనిమిటే నిజంగానే ఉన్నాడు అనగానే, ఏటి ఇదంతా భ్రమ కాదా, నేను యాడికి వెళ్ళలేదా అంటూ ఇషాన్ చెంప మీద చెయ్యి వేయగానే స్పర్శ తెలిసేసరికి ఓలమ్మో అంటూ గట్టిగా అరుస్తుంది. తన అరుపుకి అందరూ ఒక్క క్షణం దడుచుకుంటే ఇషాన్ సీరియస్గా చూస్తూ నోరు ముయ్యి అనగానే వెంటనే తన 2 చేతులతో నోరు మూసుకుంటుంది. బెదిరే కళ్ళతో ఇషాన్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అసలు తను ఊహించలేదు, అది సమీపంలో తన భర్త అంత దగ్గరగా ఉండేసరికి తెలియకుండానే గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంది. ఇషాన్ బాబు గారు మాత్రం అందమైన కాటుక కళ్ళల్లోనే చిక్కుకొని పోయాడు. వెంటనే తనని వదిలిపెట్టగానే జింక పిల్లలాగా కింద మీద పడుతూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేరుగా కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని టేబుల్ పైన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గడగడా తాగేస్తుంది. అందరూ బాబుగారు చుట్టూ చేరిపోయి కుశల ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. అందరి వైపు సంతోషంగా చూస్తూ ముందు తన తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి తల్లిని హగ్ చేసుకొని, ఎలా ఉన్నావు మమ్మీ అనగానే కొడుకు చెంప మీద చెయ్యి వేసి, నేను బాగున్నాను కన్నా, ఇప్పటికైనా మేము గుర్తొచ్చాం, అదే చాలు అంటూ కన్నీళ్లు పెట్టుకోగానే, మమ్మీ అలా మాట్లాడొద్దు, నువ్వు గుర్తు రావడం ఏంటి, నువ్వేమన్నా నాకు పరాయి దానివా, నీకు తెలుసు కదా ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నాను, ప్లీజ్ మమ్మీ అర్థం చేసుకో, నువ్వు ఇలా బాధపడితే నేను అస్సలు చూడలేను అంటాడు. తల్లిని వదిలి తండ్రి దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఆయన చేయి పట్టుకొని, డాడ్ ఎలా ఉన్నారు అనగానే కొడుకు చెంప మీద చెయ్యి వేసి, ఇంతకు ముందు వరకు బాగా లేను కన్నా, ఇప్పటి నుంచి చాలా బాగుంటాను, ఎందుకో తెలుసా, నా కొడుకు వచ్చేశాడు, నా కోడలు ఇంటిని అందంగా మారుస్తుంది. పిల్లలిద్దరూ ఎప్పుడూ లేనిది ఇషాన్ దగ్గరికి వచ్చి, బాబాయ్ మా డ్రెస్ చూడగానే అనగానే ఇద్దరిని కళ్ళ నిండుగా చూసుకుంటూ, ఓ లిటిల్ ప్రిన్స్, ఓ మై ఏంజెల్ అంటూ ఇద్దరిని దగ్గరికి తీసుకుని, సూపర్గా ఉన్నారు నాన్న, ఇంతకీ ఏంటి ఇలా రెడీ అయ్యారు అనగానే, మా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగింది తెలుసా, అందులో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటూ పక్కన వాళ్ళకి ఇచ్చిన ప్రైజెస్ చూపించగానే, ఓహో మీకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది నాన్న, నిజంగా సూపర్గా ఉన్నారు, ఎవరు రెడీ చేశారనగానే ఇద్దరూ ఒకేసారి పిన్ని రెడీ చేసింది మమ్మల్ని అనగానే మేఘన వైపు చూస్తాడు. నేను కాదు కన్నా, మీ ఆవిడ రెడీ చేసింది అంటుంది మేఘన. మీ ఆవిడ అనగానే వినడానికి ఆ పదం బాగున్నా ఎందుకో మెదడు దాన్ని స్వీకరించే పొజిషన్లో లేకపోవడంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. వీళ్ళందరూ లోపలికి వచ్చేసరికి లక్ష్మి మాత్రం కింద పడిపోయి నడుము నొక్కుంటూ ఉంటుంది. దీప్తి కంగారుగా వెళ్ళి, ఏమైంది లక్ష్మి అనగానే, ఏమైందని అంత మెల్లిగా అంటారేంటమ్మా అమ్మగారు, అమ్మగారు వచ్చిన స్పీడ్కి నేను కింద పడిపోయాను, అయినా ఆవిడగారేంటమ్మా జింక పిల్లలాగా చెంగున ఎగురుకుంటూ వచ్చి నన్ను పడేసినారు, ఏంటో దేన్నో చూసి భయపడిపోయినట్లున్నారు అనగానే అంజలి గారు ఇషాన్ వైపు చూస్తూ, ఇక్కడ ఒక ఇనుప చేతులోని చూసి భయపడిందిలే మమ్మీ అంటూ గట్టిగా అరవగానే, అయినా నీ పట్టు అలాగే ఉంటుందిలే బావా, మా చెల్లి చెప్పింది కరెక్ట్ అంటాడు చక్రి. వెంటనే చక్రి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా నలిపేస్తూ, ఏం మాట్లాడుతున్నావురా అనగానే తన నుంచి విడిపించుకుంటూ, ఇదిగో ఇందుకే ఇనుప చేతులోడు అనేది, ఇంత గట్టిగా పట్టుకుంటే నాకే ఊపిరాడట్లేదు, మా చెల్లెలు అసలే సుకుమారంగా ఉంటుంది, నీ ఉడిం పట్టుకి తను ఆ మాట అనడంలో తప్పు లేదు బాబా అంటాడు. అంజలి గారు మాత్రం, ప్రయాణం చేసి అలసిపోయావు నాన్న, త్వరగా ఫ్రెష్ అయి వస్తే నీకు తినడానికి ఏమైనా చేస్తాను అంటుంది. చాలా రోజుల తర్వాత దీప్తి అక్కడే కూర్చొని పిల్లలతో మాట్లాడుతూ ఉంది. పిల్లలు మాత్రం చాలా ఆనందంగా తన తల్లి ఒడిలో ఒకరు కూర్చొని భుజాల మీద ఒకరు ముందుకు వంగి ఉయ్యాల ఊగుతూ మాటలు చెప్తూ ఉన్నారు. అదృశ్యం చూడటానికి అందరికీ చాలా ఆనందంగా అనిపించింది, అసలు మాటల్లో వర్ణించలేరు. ఎదురుగా ఉన్న పూజా మందిరం వైపు చూస్తూ, నా కుటుంబం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండేలాగా ఆశీర్వదించు స్వామి అని మనసులోనే దండం పెట్టుకుంటారు అంజలి గారు. చాలా రోజుల తర్వాత కాదు 3 సంవత్సరాల తర్వాత తన వదిన ముఖంలో సంతోషం చూసిన ఇషాన్కి కాస్త ప్రశాంతంగా మారుతుంది మనసు. తన వదిన పక్కన అథర్వను ఊహించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పర్ఫెక్ట్ అనిపించింది. కానీ మనసులో చిన్న నిరాశ, ఎప్పుడూ వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా ఇలా హ్యాపీగా ఉంటారు అని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.